నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజామున 3 గంటలకే PAS కార్యాలయం వద్దకు రైతులు వచ్చారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని యూరియా ఇప్పిస్తామని హామీ ఇచ్చి రైతులను శాంతింపజేశారు. తీరా PACS కార్యాలయానికి వెళ్లాక యూరియా అందుబాటులో లేదని 2 రోజుల్లో వస్తుందని అధికారులు చెప్పారు. దీంతో రైతులు తమ చెప్పులను క్యూ లైన్లో ఉంచి నిరీక్షించారు. ఆ తర్వాత రైతులకు టోకెన్లు ఇచ్చి అధికారులు పంపించారు. రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. గతం అచ్చంపేట 8 మండలాల్లో కూడా ఏ మండలంలో చూసినా కూడా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఒక యూరియా బస్తా కోసం రైతులు ఇంత తల్లాడ పడుతున్నది. గత 10 సంవత్సరాలుగా ఏనాడు కూడా రైతులు ఇంత తల్లాడబడేది కాలం వచ్చింది. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల కోసం హరిగోస పడతా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచైనా గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దిక్కు చూసుకుంటూ రైతులపై మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. రేపటి భావితరాలకు కూడా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలియజేస్తుంది ఏంటంటే కేవలం రైతులకు ఓట్ల కోసం ఉపయోగించుకుంటారు. కానీ రైతులకు ఇటువంటి టైంలో అందరూ పంటలు వేసుకుని అందరూ అది చేద్దాం ఇచ్చేద్దాం అనుకునే టైంలో గత 10 సంవత్సరాలు ఏనాడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు రైతు పక్షపాతిగా కేసీఆర్ గారి పేరు పొందారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను కళ్ళబొల్లి మాటలు చెప్పేసి కేవలం అధికారంలోకి వచ్చింది. కానీ రైతులకు ఇంత తీవ్ర ఇబ్బంది పెడతారని రైతులు కూడా కళ్ళు అనుకోలేదని చెప్పేసి ఈ యొక్క రైతుల ఉసురు ఈ ప్రభుత్వాల దాక్తాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. మా అచ్చంపేట మండలం నాగర్ కర్నూలు జిల్లా. ఈ ప్రైవేట్ వాహన షాపులలో యూరియా దొరకడం ఏంది? గవర్నమెంట్ దగ్గర అనుమతి లేదే వీళ్ళ కాడ యూరియా పోతుందా? రైతుకు ఇప్పుడు రైతు రాజులని పేపర్లో టీవీలలో ఛానల్లో చెప్తున్నారు. నేను 2-3 రోజుల సంది యూరియా తిరుగుతున్నా ఉన్నా కానీ రేపు రా మాప్రా అంటున్నారు. యూరియా లేదేం లేదు. ఇప్పుడు 5 గంటలకు వచ్చి నేను కూర్చున్నాను లైన్. మరి ఈరోజు నేను ఏం చేయాలి? ఎట్లా బతకాలి? అప్పుల పాలైనాం. మరి రైతు ఎట్లా బతాడు? మరి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ నాయకులు కానీ ఈ ప్రైవేటు సంస్థలు కానీ ఎవరైనా మా ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే మా మీద రైతు అనేది కొద్దిగా దయ ఉంచి మాకు సకాలంలో యూరియా రైతుకు సకాలంగా మంచి చూడాలని నా ఒక